ఒకటి నేను ఇక్కడ ఈ సందర్భంగా చెప్తున్నా, కాదు భయ్, ఇప్పుడు ప్రత్యేక హోదా అని మీరు విభజన చట్టంలో వచ్చింది కదా. నేను ఆంధ్ర ప్రజలను అడుగుతున్నా, ఈ పవన్ కళ్యాణ్ను, ఈ చంద్రబాబు నాయుడును, వీళ్ళను మీరు ఎందుకు అడుగుతలేరు ప్రత్యేక హోదా మాకు కావాలని చెప్పని? ఇప్పుడు మోడీ మీ ఇంటికాడికి వచ్చిపోయింది, ఇక్కడికి పవన్ కళ్యాణ్ ఇంటికాడికి వచ్చిపోయిండు, తర్వాత చంద్రబాబు ఇంటికాడికి వచ్చిపోయిండు కదా. మరి మీకు అంత దగ్గర ఉన్నాడు కదా, ప్రత్యేక హోదా తెచ్చుకోండి కదా, అక్కడ అక్కడ నిరుద్యోగం పోయేటట్టు చేసుకోండి కదా, మీ ప్రాంతంలో అభివృద్ధి అయ్యేటట్టు చేసుకోండి కదా, మీరు ఆ వనరులు తీసుకొచ్చుకోండి కదా. ఆ దమ్ములు లేవు. మాట్లాడితే ఏమైనా మాట్లాడితే ఇప్పుడు మా మీద సనాతన ధర్మం, ఒరే గుడులు గుల కొడితే పోయినల్లం మేము, నేనైనా రగైనా సీనైనా మేమంతా. మీరు వస్తలేరు ఆడికి, మీ పార్టీలు రావు. మీ పార్టీలు ఎంతసేపు భూతు పురాణం 800 ఏళ్ల కింద కులగొట్టిన గుడికి పోయి ఆడ కూర్చొని ప్రపంచానికి సమాజానికి చూపిస్తున్నాం. ఏడ సమస్య ఉంటే అక్కడ పోయి మేము నిలదీస్తున్నాం. ఇంకా ఒక స్టోరీ ఉంది, అది ఇంకా కొద్దిగా రాబోతున్నది. ఇంకోటి ఇది కాదు, ఇంకో గుడిలో స్టోరీ ఉన్నది. దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారని చెప్పేటందుకు. ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది మేధావులు కూడా సో ఇట్లాంటి సమస్యలు మీరు ముందుకు తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, వీళ్ళకి ఏం పని లేదు, తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టడం కోసం, వీళ్ళు హైలైట్ కావడం కోసం, వీళ్ళ స్వార్థం కోసం తెలంగాణ ప్రజలని వాదం పేరుతో రెచ్చగొడుతున్నారు. దీనికి ఏం చెప్తారన్నా? ఇప్పుడు పృథ్వీరాజ్ ఇప్పుడు ఎలక్షన్ నిలబడలే. పృథ్వీరాజ్ మూమెంట్ లో తెలంగాణ టిఆర్ఎస్ ఫామ్ కాక ముందు నుంచి ఉన్నాడు. అంతకుముందు విద్యార్థి ఉన్నప్పుడు కూడా ఎన్నో సమస్యల మీద స్ట్రగుల్ చేసి కొట్లాడినటువంటి వాడిని నేను. ఇప్పటి నుంచి కాదు, అది చాలా మందికి తెలుసు. చాలా మంది తెలుసు, పైన ఉన్న ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు. నాకేదో కావాలని అనుకుంటే ఎప్పుడో అయ్యేటోని నేను. ఓకే, వ్యక్తిగతంగా చెప్తున్నా. నాకు నా కుటుంబ బ్యాక్గ్రౌండ్ లేక కాదు, నేను తిరగలేక కాదు. నన్ను ఆల్రెడీ పిచ్చోడని పెట్టిరు కదా, నేను తెలంగాణ పిచ్చోడని పెట్టిరు కదా, నా పేరే అది పెట్టిర్రు. వాస్తవం కూడా నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు, మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు మేము తిరిగే క్రమంలో, మా ప్రవీణ్ మేమంతా కలిసి తిరిగే క్రమంలో, అంతకన్నా ముందు నుంచి కూడా అరే పిచ్చోన్ లెక్క అయిందా 69లో 369 మంది చచ్చిపోతే తెలంగాణ రాలే, మీరు తెలంగాణ ఎందుకు తిరుగుతుండో. ఆయన మాజీ మంత్రి కొడుకు, వాళ్ళ నాయనకు మంచి పేరున్నది, పోతే ఎవడని టికెట్లు ఇస్తాడు, తెలుగుదేశం చంద్రబాబు పోతున్నాడు, ఆడిపోతే ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, మంచిగా ఉంటుంది, ఓ పెద్ద సామాజిక వర్గము బీసీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇట్లా పోవచ్చు కదా అది అని చెప్పని ఇవన్నీ చదువుకున్నాడు, అది అని వస్తే చెప్పారు. కానీ కేవలం తెలంగాణ గురించనే నేనేం ఎలక్షన్లు ఉన్నాయి, రేపేళ్ళు ఉన్నాయన్నా ఇది రెచ్చగొట్టి ఎలక్షన్ నిలబడుతందుకు ఎవరు బూతులు తిట్టిండ్రు? పవన్ కళ్యాణ్ గ్యాంగ్ బూతులుగా తిట్టింది. ఇప్పుడు మొన్న వచ్చి ఇక్కడ పోయి ఆ మాటలు మాట్లాడి ఏదే నేను మా ఊళ్ళతో తప్పైందని చెప్పి నేను క్షమాపణ చెప్పిస్తాను అనిపోవాలి కదా. పవన్ కళ్యాణ్ వచ్చి బరాబర్ మీ అయ్యేల జాగిరా అనడానికి గల కారణం కూడా మీరు రెచ్చగొట్టినందుకు అని చెప్పి మన ప్రాంతం వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమ్ముడు పోయేటోళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కొంతమంది ఈ జోకే బ్యాచ్ ఉంటుంది, బరాబర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, భగత్ సింగ్ దేశ స్వతంత్రం గురించి కొట్లాడింది కదా, బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా, బ్రిటిషర్స్ చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా కొట్లాడింది కదా. ఉరి తీసేటప్పుడు ఎవడుండే ఉరి తీసేటప్పుడు ఆర్డర్ ఇచ్చింది బ్రిటిషోడే, కానీ తీసినోడేవాడు మనోడే కదా. ఆ జైలర్ ఎవడు ఉండే మనోడే ఉండే కదా. ఇటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది జీతగాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న జీతగాళ్ళు కొన్నిసారి అటు మాట్లాడతారు, కొన్నిసారి ఇటు మాట్లాడతారు. అది జనం డిసైడ్ చేసుకుంటారు, ఎవడు పైసలకు పోతున్నాడు, ఎవడు పైసలకు పోతలేడు అని. చాలా మంది మాట్లాడే వాళ్ళు అందరి సంగతి జనం తేల్చుకుంటారు. అది ఇప్పుడు నేను తప్పు చెప్తే జనం నన్ను అంటారు, వాళ్ళని తప్పు చెప్తే వాళ్ళు అంటారు. కానీ ఇవాళ ఒక కాలం ఎట్లా వచ్చిందంటే ఇటువంటి అన్ని గ్యాంగులు కలిపి తప్పుడు ప్రచారాలు కూడా చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నా బొమ్మ పెట్టి నేనైతే ఇక్కడ గాలి కూడా ఆంధ్ర గాలి కూడా ఇక్కడ రావద్దు, ఇక్కడ గాలి ఆంధ్రాకి పోద్దు అన్నట. నేనట మొత్తం గోడలు కూడా కట్టాలి, బార్డర్ల గోడలు కట్టాలని చెప్పినట. అంటే గిట్లా అంటే వాళ్ళ ప్రచార సాధనాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టినే ఇటువంటి ప్రచారాలు కూడా చేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా ఏం చెప్తున్నా అంటే, తల్లి పాలు దాగి రొమ్ములను శంకించేటట్టు చేయకండి నాయన, అవమానపరిచేటట్టుగా చేయకండి. చరిత్ర చాలా గొప్పది, కాలం గొప్పది. కాలంలో మీ చరిత్రహీనులుగా నిలిచిపోకండి అని చెప్పని నేను ఇట్లా మాట్లాడేటోళ్ళందరికీ కూడా నేను చెప్తాను. ఇలా రెచ్చగొట్టుడు ఎవడు ముండాకోడు కానీ ఎవడన్నాడు? మా జర్నలిస్టులను ఎవడన్నాడు? మా పాశం యాదగిరి అంటే మా కోపం రాదా? నా చిన్నప్పటికెళ్ళి చూస్తున్నానే నేను. కొన్ని సందర్భాలు అటుండొచ్చు ఇటుండొచ్చు, అభిప్రాయ భేదాలు వేరు, కానీ బూతులు తిట్టేది ఎక్కడిది? నాగేశ్వర్ సార్ అంటున్నారు, నాగేశ్వర్ సార్ అరే మీ గురించి వచ్చిండా నాగేశ్వర్ సార్ ఎప్పుడైనా మాట్లాడిండా? మీరు ఇన్ని సమస్యలు తిరుగుతుంటే సార్ మీ గురించి మా గురించి మాట్లాడపోడు కాదు భయ్, వాళ్ళ ఇంట్లో ఎట్లా తిడతావు? ఆయన ఒక మేధావ తన ఒపీనియన్ చెప్పిండు, మా ఒపీనియన్ మేము చెప్తాం. ఆ బూతులు తిట్టినందుకు ఆయననే కూర్చొని ఆయన్నే రెచ్చగొడతాం. మేము రెచ్చగొట్టలే, ఏమనలే కదా, ఏమన్నాం? అట్లా తిట్టినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు నా ముంగట నా ఇంట్లో లేదా నీ ఇంట్లో తిడితే దడ మీకు కొట్ట చెప్పు తీవా? ఖచ్చితంగా అదే ఆవేశం వస్తుంది కదబ్బా. అదే కదా, అదే న్యాచురాలిటీ, అంతే కదా. నిన్ను ఎందుకు వస్తుంది? బయట అంటే వేరే విషయం, నువ్వు చట్టం గిట్టప్పుడు ఏం ఆలోచన ఉండదు, అదంతా ఇవి జరుగుతాయి ఇవన్నీ. కానీ నువ్వు బూతులు తిట్టుకుంటా కూర్చుంటే మేము పడుకుంటా కూర్చోవాలన్నా? మళ్ళీ ఆడిపోయి మనోళ్ళని తిడుతుండే ఏం తిట్టలే, ఎవరు తిట్టలే. ఇక్కడ బొచ్చడు మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. నా సోపతోనే బొచ్చడు మంది ఉన్నారు, కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళతో నిన్న రాని సమస్య ఈయన వచ్చి కూర్చొని. అందుకని ఆంధ్ర ప్రజలకు కూడా చెప్తున్నా ఏంటంటే,
ఇటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడి హైదరాబాద్లో ఎంటర్ అయితే మనని కొట్టి గెదుముతున్నారని చెప్పని ఆయన ప్రచారం చేస్తున్నాడు కదా. ఒక 10 పేర్లు ఈ పవన్ కళ్యాణ్ ఎవరిని ఇక్కడికి వెళ్ళి ఆంధ్ర అనే పేరు మీద ఇక్కడికి వెళ్ళి ఎల్లగొట్టి చెప్పిండ్రో చెప్పు. నేను తెలంగాణ గురించి మాట్లాడడం, నిన్న ఎల్లగొట్టినవా చెప్పు ఫస్ట్. ఇప్పటికీ మీరు అక్కడ ప్రభుత్వం వండుకుంటా మీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జల్సాలు ఆడుతున్నారు కదా. నువ్వు గదాని గురించి కొట్లాడబోయి ఆడబోయి నువ్వు ఈడ కోసం నవనిర్మాణం నువ్వు చేసేది ఏంది చేసుకో. నేను ఎవడు ఎలక్షన్ నిలబడమని వద్దన్నాడా? బైకాట్ చేసిన పోయినసారి నిలబడలే నీ వాళ్ళు. ఇక రాలే ఇప్పటిదాకా ఇక వస్తా చూడు ఇక ఇప్పటిదాకా అనుకోలే నిర్ణయం తీసుకోలే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నా ఇప్పుడు ఊరే నాయన ఇది ఎక్కడ నిర్ణయం నువ్వు తీసుకునేది ఆల్రెడీ ఎన్నికలలో వచ్చారు కదా రాండి కాంటాక్ట్ చేయండి ఎవడొద్దన్నాడు. నేను కూడా క్రాంతి దళ జెండా పట్టుకొని వస్తా విజయవాడకు బరాబర్ ఇక టైం వస్తుంది టైం వచ్చినప్పుడు వస్తా. ఇప్పుడు నేను ఛాలెంజ్ గురించి కాదు భయ్ హక్కుల గురించి ఛాలెంజ్ ఆయనతో ఛాలెంజ్ చేసేది ఉంటుంది పెద్ద ఏమన్నా ఆయన లీడర్ ఆ సినిమా దాంతో వచ్చిన ఇతను వ్యక్తి ఆయన ఏం జనం సమస్య అయింది మా పొద్దున్న లేసే జనమే మా బతుకు తన ఏం ఉద్యమాలు చేసిండు అప్పుడప్పుడు టోకెన్ ప్రొడ్యూసర్ మొన్న అన్నాడు ఆ నల్లమల కాడికి వస్తే నేను ఒకసారి పోయినా అని. నువ్వు వారం రోజులు చేసి నీ పని నువ్వు చూసుకొని సినిమాలలో మళ్ళీ డైలాగులు కొట్టుకుంటా గుడంబై శంకర్లు ఇవన్నీ తీసుకుంటూ ఉంటావు నువ్వు. మాది అది కాదు కదా మా బతికే ప్రజా సమస్యల గురించి. మొన్న అది పెట్టినాం నిన్న పోయినా రైతుల కాడి తిరిగినాం మొత్తం రైతుల పరిస్థితి ఏంది వడ్లు తడిసిపోయినాయి పోయినాం ఇవాళ ఇంకో దగ్గర పోతాం ఎప్పటికప్పుడు ప్రజల తరఫుకెళ్ళి ఉండి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నామే తప్ప ఇది కూడా దాంట్లో భాగంగా వచ్చి మీరు భూత పురాణం తిడుతుంటే చెప్తుంటే ఇది ఆలోచన చేయాలి. మాట్లాడటం దీనికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఈ ప్రాంతం సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొద్దిగా సోయికి రావాలి. సోయికి వచ్చి మాట్లాడితే మంచి. ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఎందుకు మరి అట్లా ఫీల్ అయ్యారో తెలియదు హట్ అయినట్టే కొడుతుంది వాళ్ళ మాటలు వింటుంటే. సో ప్రధానమైనటువంటి నాయకులు రేవంత్ రెడ్డి నీకు హక్కెక్కడ ఉన్నది, ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా పోయి వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ పార్టీని వాళ్ళు నిర్మించుకోవచ్చు సభలు పెట్టుకోవచ్చు, కావాలనే కుట్ర చేస్తున్నారు ఇది తెలంగాణ ఆంధ్ర అనే వాదన తీసుకురావడం కోసం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఇంటెన్షన్ ఏంటిది? ఓకే జూన్ 2 రోజే ఆయన ఇక్కడికి వచ్చి పెట్టేదాన్ని ఇంటెన్షన్ ఏంటిది? నేనైతే వ్యతిరేకించలే. నువ్వు ఎట్లా సభ పెడతావు చూసుకుంటా నేనేం అనలే. వాళ్ళే మేము సభ పెడతాం మీరు వస్తారా చూసుకుంటారా అని వాళ్ళే మాట్లాడారు. గవర్నమెంట్ చూసుకున్నది దానికి. ఎందుకంటే జనం లోపల వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే జనం తిరగబడుతుర్రు ఆడ ఏమన్నా జరగవచ్చు అని. ఆయన కూడా ఏంది ఆంధ్రాకి వెళ్ళి బస్సులలో వీడికి తీసుకురావాలని చెప్పని మొత్తం ప్లాన్ వేసి పెట్టిన అనేది గవర్నమెంట్ దగ్గర సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ వాళ్ళ సమాచారం ఉంది. ఏ బస్సును ఎవడన్నా అడ్డం తిరిగి ఏదన్నా జరగవచ్చు కదా అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళకు గవర్నమెంట్ కి సమాచారం ఉండే వాళ్ళు ఇంకేమేమి ఇది విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మీటింగ్ ఇది అనేది క్లియర్ కట్ గా అయిపోయింది. నేను బీజేపీ వాళ్ళకు ఏం సూచన చేస్తున్నా అంటే ఆంధ్రాలో కూడా చాలా మంది మీటింగ్లు పెడతామంటే ఆడ కూడా పర్మిషన్లు ఇస్తలేరు. మరి దాని సంగతి ఏందో ఒకసారి మాట్లాడారు. ఇంకొకటి అసలు పవన్ కళ్యాణ్ మీ భారతీయ జనతా పార్టీయా ఇక్కడ మీకు లీడర్ లేరా? ఆయనను తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎందుకు మోస్తున్నారు అనేది నేను అడుగుతున్నా. మీరు ఎందుకు మోస్తున్నారు? ఇక్కడ మొత్తం జీవితాలు మొత్తం దారబోసినటువంటి పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. అదే పార్టీని పట్టుకొని పోయిన మా దత్తాత్రేయ ఉన్నాడు, సరే పెద్ద మనిషి అని అనుకో. కిషన్ రెడ్డి అని ఉన్నాడు కదా, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న మొన్న వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా దగ్గరకు వచ్చిన వాళ్ళు స్టాల్వార్ట్ లీడర్షిప్ ఇక్కడ ఉన్నది కదా. వీళ్ళందరూ ఉన్నాక మీకు గాయనని పట్టుకొని తిరుగుడు ఏంది నాకు అర్థమవుతలేదు. గాయన గురించి మీరు మాట్లాడేదో మాకైతే అర్థమవుతలేదు. కానీ దీంతో బీజేపీ యాజ్ అ పార్టీ నష్టపోతున్నది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.